మీరు ఫిల్మ్స్ బాగా సాగుతున్న టైంలో మీ వివాహం ఎలా జరిగింది దివ్యవాణి గారు? వివాహం కూడా చేసుకోవాల్సి వచ్చింది ఒక లెక్కన. ముత్తినంత హెండతి అని ఒక కన్నడ మూవీ జరిగిందండి. మాలశ్రీ సాయి కుమార్ నేను ఆయన చూడటం ఇష్టపడటం అండ్ మా వాళ్ళతో మాట్లాడటం అండ్ కొన్ని ఇంట్లో వాళ్ళకి ఇష్టపడలేదు, ఎందుకంటే చాలా భవిష్యత్తు ఉంది కదా నా మీద మంచి డిపెండ్. అంటే అందరూ మంచి పీక్లో ఉన్న మీరు. నాకు 22 yearsకే మా బాబు పుట్టేశాడు. బట్ డిడ్ యూ ఫీల్ యూ మేడ్ ఎ రాంగ్ చాయిస్ అప్పుడు? యూ మేడ్ ఎ రాంగ్ 100%. 100%. ఎందుకంటే కెరియర్ పీక్లో ఉన్నప్పుడు ఏ స్త్రీ కూడా, అందులో ఇట్స్ అ పవర్ఫుల్ పొజిషన్, ఆర్థిక స్వాతంత్రం, డబ్బులు, పవర్, ఫేమ్ అన్ని. అప్పుడు ఏమనిపించేది అంటే ప్రేమించారా? ప్రేమించబడ్డాను. ఓకే, సో అందరి జీవితాల్లో అవుతాయండి. సో ఇట్స్ లైక్ ప్రేమ అంటే మనకు తెలియదు, అంత సీన్ లేదు మన ఫేస్లకి. ప్రేమించబడ్డాను అనమాట. అంటే ఇంకొకటి ఏంటంటే స్వప్న గారు, నేను 14 yearsకి ఇండస్ట్రీకి వచ్చేసాను. డాన్స్ 87. నా 10th ఇంకా నాకు ఇది కూడా రాలేదు, ఏమంటారు దాన్ని, నా రిజల్ట్స్ కూడా రాలేదనమాట. మా నాన్నగారు చనిపోయారు. సో ఆ సినిమా హిట్ అయిపోయింది. ఒక 6 months ఏదో నా మీద వర్కౌట్ చేశారు మమ్మీ వాళ్ళు క్యారెక్టర్స్ కోసం. నా ఆల్బమ్ రావటం అప్పట్లో ఎస్పి వెంకన్న బాబు గారికి చేతుల్లోకి వెళ్ళింది. ఆయన డేట్స్ చూస్తానికి తీసుకునే టైంలో టక్టక్క సినిమాలు రావటం, రామారావు గారు, పసుపులేటి రామారావు గారు డేట్స్ చూసేవాళ్ళు, ఉమా అంకుల్ చూసుకునేవాళ్ళు. కొన్ని దానిగా వచ్చాయి. 3 years నాన్ స్టాప్గా నేను ఇల్లు చూడలేదు. ఒకలాంటి హోమ్ సిక్ అయిపోయేది. మా ఇంట్లో కుక్క పిల్ల, మా అక్క, మా అన్నయ్య. అట్లా టైంలో నేను కళలో ఆ సినిమా హిట్ కొట్టడం, వెళ్ళిపోవటం, చేయటం నాకేమైపోయేదంటే పొద్దుగూకులు వర్క్, అమ్మ నాన్న. సో ఆ టైంలో ఏదో ఒకటి నాకు ఐ వాంట్ సంథింగ్, అది నాకంటూ ఒక స్వతంత్రమైన జీవితం చెప్పుకోలేని పరిస్థితి. నేను నా భావనలు నేను చెప్పుకోలేను. డ్రెస్ వేసుకోవాలా, అమ్మ చెప్పింది వేసుకోవాలి. మాట్లాడటం ఇంటర్వ్యూలో మమ్మీ ట్రైనింగ్ ఇచ్చి, అప్పుడు ఈ ప్రభు వీళ్ళంతా మా మమ్మీ దగ్గరకు కూడా వచ్చేవాళ్ళు కదండి. అంత మా మమ్మీ అంటే హిట్లర్ అనమాట. ఇంటర్వ్యూలు అంటే ముందు ఇది చెప్పి అన్ని చెప్పి వీటన్నిటి కారణం మా మమ్మీ అని చెప్పాలని నేర్పించేది. సో అట్లా నాలో ఫస్ట్ నుంచి కూడా ఒక భావనలు ఉండే, వాటన్నిటికీ బ్రేక్ పడిపోయింది. తెలియకుండా ఇది పెళ్ళని చేసుకుంటే నేను వెళ్ళిపోతాను కదా, నాకంటూ నా లైఫ్ నేను ఇష్టంగా యా. మెయిన్ 80% అది కారణం, 20% నా వయసు కారణం. ఇంకా మిగతాది పరిస్థితులు మనకి కొన్ని దేవుడు అనుమతిస్తాడు. బట్ ఐ చూజ్ రాంగ్ డిసిషన్. అది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అవునులేండి, అవును. ఇండివిజువాలిటీ అవును, మనం ఉండుంటే ఇంకా. బట్ కానీ ఇంకొకసారి కూడా నేను అనుకుంటాను, ఒకవేళ నేను అలా ఉన్నా కూడా నాకు క్యారెక్టర్స్ వస్తాయని గ్యారంటీ ఏంటి? మంచి ఆర్టిస్టు, ఒడ్డు పొడుగు బాగుంది, అభినయం ఉంది, అందు ఉంది, సింగిల్ టేక్ ఆర్టిస్టు అన్నీ ఉన్నా కూడాను తెర వెనక టాలెంట్స్ మనకి లేవు. వస్తాయా లేవా గ్యారంటీ లేదు. సో అట్లా నేను శుభలగ్నం సినిమాలండి, ఆమెని క్యారెక్టర్కి. మొన్న కూడా నిన్న ఏదో ఫంక్షన్లో ఎస్వి కృష్ణారెడ్డి గారు కలిసాను, అదే చెప్పాను, సార్ శుభలగ్నంలో ఆమెని క్యారెక్టర్ నాది. ఎందుకు పోయిందో మీకు తెలుసు, ఇప్పటికైనా ఆ భర్తీని ఆ ఫుల్ఫిల్ మీరే చేయాలి సార్ అంటే కృష్ణారెడ్డి గారు నవ్వుతా ఉన్నారు. సార్ చాలా అంటే సపోర్టివ్ ఆఫ్ విమెన్ కదా చాలా కృష్ణారెడ్డి గారు ఇప్పుడు కూడా. ఆ క్యారెక్టర్ అదే మీరు ఆ శుభలగ్నం మంచి పవర్ఫుల్ ఆమెని క్యారెక్టర్. ఆమెని గారి మొన్ననే ఆమెని గారిని ఇంటర్వ్యూ కోసం కలిశాను అనమాట. అని ఐ ఫీల్ హ్యాపీ. నాలాగే కష్టంతోనో వచ్చిన ఇంకొక వాళ్ళకి రావటం, వాళ్ళకి అది లైఫ్ అవటం కూడా ఐ అప్రిషియేట్. వాళ్ళకి మంచి, ఎవరికైనా మనం బాగుండాలి, అందరూ బాగుండాలంటే దానికి అర్థం అదే కదా. కానీ నేను ఎప్పుడు బాధపడలేదని, ఏ రోజు ఈ క్యారెక్టర్ నాకు పోయింది అని బొక్కబార్లు పడుకొని అన్నం మానేసి గ్యాప్లో ఏం చేసేవారు మరి? ఆలోచిస్తూ కూర్చునేవారా ఇప్పుడు? సినిమాల మధ్య గ్యాప్లో అసలు గ్యాప్ ఎక్కడుంది స్వప్న గారు? పెళ్ళయ్యే వరకు నాన్ స్టాప్ పోరాటం. తర్వాత ఇంకా పెళ్లి వల్ల మీరు బ్రేక్ తీసుకున్నారు. మ్యారేజ్ అయిపోయింది, ఇమ్మీడియట్ గా కన్సీవ్ 22 yearsకి నా బాబు పుట్టేశాడు. 24 yearsకి నా పాప. వాళ్ళ క్యారియర్తో అడపా సీరియల్స్ అవి చేసుకోవటం. అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళ చదువులు. ఇప్పుడు కొంచెం అలా ఊపిరి పీల్చుకుంటున్నాను కొంచెం. వాట్ వాస్ ద బిగ్గెస్ట్ ట్రాజెడీ ఇన్ యువర్ లైఫ్ మన దివ్యవాణి గారు? మా బాబు పుట్టినాక నాకు కొంచెం హస్బెండ్ సైడ్ చాలా ఇబ్బందులు ఫేస్ చేశానండి. అండ్ అప్పుడు ఆ ట్రాజడీని కూడా దేవుడు ట్రాజడీ అని తెలియకుండా నా కుటుంబీకులు నన్ను చాలా ఆదుకున్నారు. అండ్ బాబు హెల్త్ విషయంలో బాగా సఫర్ అయ్యాను. ఆఫ్టర్ దట్ చెన్నై వచ్చేసాను నేను. అప్పటి నుంచి నేను సింగిల్ పేరెంట్. ఇప్పటి వరకు కూడా బయట ప్రపంచానికి ఎవరికి తెలియదు.
ఫస్ట్ టైం మీకే మీ ఇంటర్వ్యూలోనే చెప్తున్నాను. సింగిల్ పేరెంట్. బట్ మా వారు చాలా మనసున్న వ్యక్తి. హీఈస్ గుడ్ ఫాదర్, గుడ్ హస్బెండ్. కానీ కొన్ని అనుకోని సంఘటనలు నా కళ్ళతో నేను చూడటం ద్వారా దగ్గరైన మనుషులకి దూరంగా బ్రతుకుతూ ప్రపంచం కోసం అండ్ నేను ఒక నీతి నియమాలతో ఉండే అనేటువంటి కట్టుబాట్ల కోసం నా పిల్లలకి నేనే ప్రపంచం. బట్ ఈజ్ వెరీ లవ్లీ ఫాదర్. ఈజ్ అ గుడ్ ఫాదర్ టు దెమ్. ఈజ్ గుడ్ హస్బెండ్. మీకు వారికి అంటే గుడ్ హస్బెండ్ ఎందుకు లేదు, ఎవ్రీ మినిట్ హీ విల్ టేక్ కేర్ అబౌట్ మీ. కొన్ని ఏంటంటే అక్కడ పరిస్థితులు వాటిని నేను మళ్ళీ ప్రభువుని అంగీకరించటం, అది అభిప్రాయ భేదాలు అనేవి రావటం వల్ల మానసికంగా దూరం అయిపోయాం. చాలా సంస్కారవంతుడు ఆయన. నాకు దేనికి అడి చెప్పి ఎవ్రీ మినిట్ హీ విల్ టేక్ కేర్ మా పిల్లల గురించి. కానీ ఇక కామెడీ ఏంటంటే మా పిల్లలకు కూడా మాకు ఎంత అగాధం ఉన్నది అనే విషయం తెలియదు. ప్రభువుని మీరు స్వీకరించవలసిన ఎక్స్పీరియన్స్ ఏంటి దివ్యవాణి గారు? నేను ఎప్పుడు ఐ లవ్ టాకింగ్ అబౌట్ గాడ్. అది మతానికి అతీతంగా, ఇది క్రైస్తవ మతమా, హిందూ ధర్మమా, ఇస్లాం మతమా, ఇంకోట బౌద్ధ మతమా అని కాదు, దేవుడు దేవుడే. సో టెల్ మీ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్. ఎలా అయింది మీకు అసలు? యాక్చువల్లీ నేను ఏంటంటే అమ్మవారు అంటే దివ్యవాణి, దివ్యవాణి అంటే అమ్మవారండి. అలా అమ్మవారి భక్తురాలు మీరు. భయంకరంగా సుప్రభాతం మనం పాడామంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి అక్కర్లేదు అంత. ఇక అక్కడ ఎక్కడ మనకి తిరుపతి టెంపుల్ ఎలా ఉంటుందో మీరు ఇన్నే ఓపికందంటే 2 చరణాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. చెప్పండి అమ్మా తల్లి, చెప్పండి తల్లి. ఎలా అంటే 4 గంటలు అయ్యేసరికి ఇంట్లో గంట మన ఇంట్లోనే మోగుతుంది. టేప్ రికార్డు ఉండదు. మా పిల్లలు చిన్నోళ్ళు. మా అబ్బాయికి మొత్తం స్నానం చేయించేసి పంచి కట్టేసి నాతో పాటు దేవుడి గదిలో కూర్చోబెట్టి అలంకరణ అంతా అయిపోయిందంటే కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం ఉత్తిష్టో ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజా ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు మాతః సమస్త జగతాం మధుకైటభారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామి నిశ్చిత జనప్రియదానశీలే శ్రీవేంకటేశ దయతే తవ సుప్రభాతం తవ సుప్రభాతమరవిందలోచనే భవతు ప్రసన్నముఖచంద్రమండలే విధిశేంకరేంద్ర వనితాభిరర్చితే వృషశైలనాద దయతే దయానిదే కమలాకుచ చూచుక కుంకుమతో